దేశ రాజకీయాల్లో వింత పరిస్థితి నెలకొంది. ప్రతి వ్యాఖ్య, ప్రతి మాట సోషల్ మీడియా యుగంలో క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఓ టెలివిజన్ డిబేట్ లో మాట్లాడుతూ సాంబశివరావు ఈ దేశంలో నీతి నిజాయితీ కలిగిన పార్టీలంటే కేవలం బీజేపీ, ఎంఐఎం మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే ట్రోల్స్ ఊచకోత మొదలైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువ. ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లు ఎక్కడ చూసినా సాంబశివరావుపై మీమ్స్, వ్యంగ్యాలు కురుస్తున్నాయి. కొంపదీసి నీ ఆఫీస్ ముందు బీజేపీ వాళ్లను రమ్మని ఛాలెంజ్ చేస్తావా అని ట్రోల్స్ తిట్టిపోస్తున్నారు. అంత నీతిమంతులైతే, నిజాయితీ గలవారైతే బీజేపీ, ఎంఐఎం ఎందుకు వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి అంటూ కౌంటర్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా అవకాశాన్ని వదిలిపెట్టలేదు. జర్నలిస్టు పేరు మీద కప్పుకొని బీజేపీకి ప్రచారం చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. మీ నిజాయితీ మాకు బాగా తెలుసు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. సాంబశివరావు మాటలను తీసుకుని మేమర్స్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఎంఐఎం, బీజేపీ ఫోటోలతో ఫన్నీ డైలాగులు జోడించి సోషల్ మీడియాలో వండి వాడిస్తున్నారు. టీవీ5 సాంబా ఈక్వల్ టు బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అనే మీమ్ కూడా వైరల్ అవుతోంది. ఒక జర్నలిస్ట్ అభిప్రాయం సోషల్ మీడియాలో ఎంత హడావిడి రేపుతుందో మరోసారి స్పష్టమైంది. సాంబశివరావు ఉద్దేశపూర్వకంగానే అన్నారా, లేక వాదనలో భాగంగా జారిపోయారా అన్నది పక్కన పెడితే నెటిజన్లు మాత్రం ఆయనను ఓ రేంజ్ లో ఆడుకుంటూ వదిలేలా లేరు. ఇప్పటి వరకు ఈ దేశంలో నీతి నిజాయితీ గల పార్టీల గురించి నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ గల పార్టీ అని అనుకోవాలి మనం. ఎందుకంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి కానీ, కార్యకర్తలు కానీ, ఒక మోస్తారు లీడర్లు కానీ, లేదా ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ ఎవ్వరి మీద కూడా సిబిఐ కేసులు పెట్టలేదు, ఈడీ కేసులు పెట్టలేదు, ఎటువంటి కేసులు లేవు. ఎన్ని ఆరోపణలు వచ్చాయి కానీ బుట్టదాఖలు అవుతాయి. కాబట్టి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ అత్యంత నమ్మకమైన, విలువైన, నీతి నిజాయితీ గల పార్టీ అని ఈ బిల్లు ద్వారా మనకు తెలుస్తుంది. ఇక రెండో పార్టీ ఏంటంటే ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ గారు కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానివ్వండి, లేదా వాళ్ళ 7 ఎమ్మెల్యేలు, ఇంతకుముందు ఒక 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కానివ్వండి, వారి కార్యకర్తలు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళు కూడా నిజాయితీ పరులని భారతీయ జనతా పార్టీ తరఫున మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఒక్క కేసు కూడా వాళ్ళ మీద నమోదు చేయలేదు. నమోదు చేయడానికి అవకాశం లేకుండా వాళ్ళు పరిపాలిస్తున్నారు కూడా. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఎంఐఎం మీద కానీ, వాళ్ళ అధినేతల మీద కానీ, వాళ్ళ అనుచరుల మీద కానీ ఒక్క కేసు కూడా, ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు. ఇది హైదరాబాద్లో ప్రజలందరికీ తెలుసు, మొత్తం దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దృష్టిలో రెండు రాజకీయ పార్టీలు నీతి పార్టీలు, నిజాయితీ గల పార్టీ. ఒకటి బీజేపీ, 2 ఎంఐఎం.